విలక్షణమైనటువంటి నాయకుడిగా భారతదేశానికి మార్గదర్శకాలు చూపినటువంటి నాయకుడు సంజయ్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని గాంధీ భవన్ లో జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ భారతదేశం ఇంత స్పీడ్ గా అభివృద్ధి చెందడానికి 5 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చి 80వ దశకంలోనే ఈ దేశానికి దిశ చూపినటువంటి మహానాయకుడు సంజయ్ గాంధీ గారు. వారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చిత్రసీమకి వ్యతిరేకమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది. నేను ఆ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి తెలుగు చిత్రసీమకి ఎనలేని అనుబంధం. ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసులో స్థిరపడినటువంటి తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రావాలని అన్నపూర్ణ స్టూడియో మొదలుకొని రామానాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, హైదరాబాద్ లో వెలిసిన ప్రతి స్టూడియోకి ప్రభుత్వ పరంగా భూములిచ్చి చిత్రసీమని హైదరాబాద్ లో అభివృద్ధి కావాలని, హైదరాబాద్ కి చిత్రసీమ తరలి రావాలని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి వెసులుబాటు వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చింది. వాళ్ళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఆనాడు అసలు రాజకీయ ముఖచిత్రం లేకపోవచ్చు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని నేను బండి సంజయ్ గారికి గౌరవనీయులు లక్ష్మణ్ గారికి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ లేనిదే తెలంగాణ తెలుగు చిత్రసీమ హైదరాబాద్ కు రాలంటే పరిస్థితి. ఆనాడు స్టూడియోలకి భూములు ఇవ్వడం, అన్ని రకాలుగా చిత్రసీమను ఆదుకోవడం వల్లే తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి తరలి హైదరాబాద్ లో స్థిరపడింది. ఆ తర్వాత సినిమా తారలందరూ కూడా గౌరవించుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుగుల వల్ల చట్టం తన పను తను చేసుకుంటూ అల్లు అరు మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. జరిగిన సంఘటన దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టి ఉండొచ్చు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ అంశాన్ని జత చేసి దానికి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తా ఉన్నాను. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది, అదెవరు కూడా కాదనలేరు. హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం, కాంగ్రెస్ పార్టీ దూరదృష్టి వల్లే ఆనాడు 70 దశకంలో మద్రాసు నుంచి తెలంగాణ తెలుగు చిత్రసీమని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది మర్చిపోకూడదని చెప్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.